పోలీస్ అయినా ఎవరో చెప్పిర్రంటన్నా. అంటే చచ్చిపోయినాక చచ్చిపోయిండా లేదా అని మా మమ్మీ చాకు తీసుకొని మెడ మీద కోసిందని చెప్పి భార్య గొంతు కోసింది. ఇదంతా వీళ్ళే మా మమ్మీ మా అక్క వీళ్ళందరూ చేసిర్రు. వీళ్ళ ముగ్గురు కలిసి చేసిర్రు. ఇంట్లో సౌండ్స్ రావడం గానీ ఏమన్నా వినిపించలేదంటే చుట్టుపక్కల వాళ్ళకి? అంటే ఆయనకి కళ్ళులేమో టాబ్లెట్స్ వేసిరంట కదన్న. ఆయన అట్లా మరి ఒర్రలేడా, కానీ నోట్ల క్లాత్ పెట్టిరని అయితే ఇన్నా అన్న. అట్లా క్లాత్ పెట్టడం వల్ల మరి వినిపించలేదా ఏంది, అసలు చుట్టుపక్కల వాళ్ళకి సౌండ్లు వినిపించలేవు, ఏం అర్థం కాలేదన్న. అంటే ఇప్పుడు నైట్ పూట చిన్న సౌండ్ అయినా వినిపిస్తుంది కానీ మార్నింగ్ పూట వినిపించదు కదన్న. మరి అట్లా వినిపించలేదా ఏందో అసలు నాకు ఏం తెలియదు అన్న దీని గురించి. మీ తండ్రి చనిపోయాడు అంటే చంపింది కూడా సొంత మీ అమ్మ, అదే విధంగా మీ అక్క. ఎవరో బయట వచ్చిన వ్యక్తిని పట్టుకొని ఏంటమ్మా ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు అంటే ఇంత బాధ. మీకు 2 పిల్లలు కదా అన్నా. ఇట్లాంటి వాళ్ళని వదిలేస్తే గనక వీళ్ళు తండ్రినే చూడలేరు. ఆమె భర్త అని చెప్పి చూడకుండా చంపేసింది. ఇట్లాంటి వాళ్ళు బయటికి వచ్చినాక రేపు బిడ్డ అని చెప్పి చూడరు, అల్లుడు అని చెప్పి చూడరు, మన్మరాలని చెప్పి చూడరు. అవునా కదా అన్న? తండ్రిని చంపని చేతులు వచ్చిన నీకు వేరేళ్ళని నువ్వు ఈజీగా చంపేయగలుగుతావు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతున్నావు దీనివల్ల. నిన్ను వదిలేస్తే రేపు ఇంకొకరు ఏదని చెయ్యమని గ్యారంటీ లేదు. నీ అసొంటి వాళ్ళు బయటకు వస్తే ఏ చంపినా మళ్ళీ బయటకు వచ్చేస్తామన్న తెలివి వేరే వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. వీళ్ళకి ఎసొంటి కఠిన శిక్ష